హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఫీల్డ్ మార్షల్ జనరల్ మానెక్షా 17వ వర్ధంతి సందర్భంగా నివాళి స్మరణగా వారి జీవిత విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఫీల్డ్ మార్షల్ జనరల్ మానెక్షా 17వ వర్ధంతి నివాళి అంశం ఇక వినండి. లొంగిపోతారా, తుడిచిపెట్టేయమంటారా అని భారత్ వైపు నుంచి కంగుమని మోగిందో కంఠం. మరో అవకాశం లేకుండా వచ్చిన హెచ్చరికకు హడలిపోయింది దాయాది సైన్యం. భారత బలగాల ధాటికి తాము తట్టుకోలేమని తెలిసినా ఇంతసేపు చూపిన ధైర్యం ఎగిరిపోయింది. ఓటమి ఖాయమైన తర్వాత ప్రాణాలు దక్కించుకోవటమే మేలు అనుకుంది. వెంటనే 93,000 మందితో కూడిన పాకిస్తాన్ దళం భారత సైన్యం ముందు లొంగిపోయింది. అందుకే ఈ సంఘటన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద లొంగుబాటుగా చరిత్రలో నిలిచి మన సైన్య పరాక్రమాన్ని ప్రపంచానికి చాటింది. శత్రువుల గుండెల్లో గుబులు రేపిన ఆ కంఠం ఫీల్డ్ మార్షల్ మానెక్షా గారిది. వారికి ఈ జూన్ మాసం 17వ వర్ధంతి సందర్భంగా నివాళిగా వారి జీవిత విశేషాలని మననం చేసుకుందాం. సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్షా పూర్తి పేరు శ్యామ్ హోర్ముజ్జీ ప్రేమ్జీ జంషెడ్జీ మానెక్షా. 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యారు వారు. 1914 ఏప్రిల్ 3వ తేదీన అమృత్సర్లోని పారసీ దంపతులకు మానెక్షా 4 అన్నలు 2 అక్కల మధ్య 5వ వాడిగా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అనే చిన్న పట్టణం నుంచి అమృత్సర్ పంజాబ్ రాష్ట్రములకు వలస వచ్చారు. 1937లో లాహోర్లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లు బోడే అనే ఆయన్ను కలిశారు. సిల్లు బోడే అనే ఆమెను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్ 22న వారు వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, షెల్లీ బాట్లీవాలా, మాయా దారువాలా అనేటువంటి వారు. అమృత్సర్ నైనిటాల్లో పాఠశాల విద్య పూర్తయ్యాక డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో క్యాడెట్గా తొలి బ్యాచ్లో మానెక్షా చేరారు. 1934లో ఆయన సైన్యంలో 2వ లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు. జూన్ 7, 1969న జనరల్ కుమార్ మంగళం నుండి 8వ సైనిక దళాల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించి 15 జనవరి 1973న ఉద్యోగ విరమణ చేశారు. బ్రిటిష్ జమానా మొదలుకొని 4 దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శ్యామ్ మానెక్షా 2వ ప్రపంచ యుద్ధంలోనూ భారత స్వాతంత్రానంతరం చైనా పాకిస్తాన్లతో జరిగిన 3 యుద్ధాల సందర్భంగానూ ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధి కుశలత అమోఘమైనవి. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలుడ్డి పోరాడారు. కడుపులోకి 7 గుళ్ళు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పథకం మిలిటరీ క్రాస్ను మృతులకు ప్రకటించరాదు అన్నది నియమం. మానెక్షా బతికి బట్ట కట్టకపోవచ్చునని భావించిన ఆనాటి మేజర్ జనరల్ డిటి కోవన్ తన మిలిటరీ క్రాస్ రిబ్బన్ను తక్షణం మానెక్షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్షా మరోసారి బర్మాలో
జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్లీ గాయపడినప్పటికీ వెన్ను చూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక 10,000 మందికి పైగా యుద్ధ ఖైదీలకు పునరావాసం కల్పించడంలో మానెక్షా కీలక పాత్ర పోషించారు. 1947లో దేశ విభజన, 47-48 సంవత్సరాల మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లో సైనిక చర్యల సందర్భంగా ఆయన తన పోరాట పటిమను మరోమారు లోకానికి చాటి చెప్పారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహ నైపుణ్యానికి, దీక్షా దక్షతలకు అద్దం పట్టింది. ఆ యుద్ధంలో పాక్ చిత్తుగా ఓడిపోవటమే కాదు, 93,000 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం, అలా అంగీకారం కుదర్చడంలోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశ సైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించి ఆయన సముచిత రీతిలో గౌరవించింది. భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్తో సత్కరించింది ఆయన్ని. ఒక సైనికుడికి, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు 100% ఈయనలో మనం గమనించవచ్చు. సైనికులకు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా ఒక వ్యక్తి ఎంత సాధించగలడో ఉదాహరణగా నిలిచిన విశిష్ట వ్యక్తిత్వం ఈయన సొంతం. ఉద్యోగ విరమణ అనంతరం ఈయన 9 కంపెనీలకి డైరెక్టర్గా పనిచేసి వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా రాణించి తన సమర్థతను నిరూపించుకున్నారు. ఉద్యోగ విరమణ చేశాక మానెక్షా తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఉన్న కూనూరులో స్థిరపడ్డారు. శ్యామ్ మానెక్షా గొప్ప వక్త కూడా. మాటలోనే కాదు, రాతలో కూడా స్పష్టత, క్లుప్తత, వ్యంగ్యం ఆయన సొంతం. సామాజిక పరమైన, ముఖ్యంగా దౌత్య సంబంధమైన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా పిలిచేవారు. 1999లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో హాస్యోక్తులలో 40 నిమిషాల పాటు అనర్ఘళంగా ప్రసంగించిన ఆయన భారత సమాజాన్ని నాయకత్వ కొరతే పట్టి పీడిస్తుందంటూ ఉన్న చేదు నిజాన్ని చాటి చెప్పారు. అన్ని రంగాల్లో నెలకొన్న నాయకత్వ కొరతే దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులకు కారణము అని స్పష్టం చేశారు ఆయన. వృత్తిపరమైన సామర్థ్యం, విజ్ఞానం, నిజాయితీ, నిష్పాక్షికత, ధైర్యం, విశ్వసనీయత, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత, ఇవి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అని తెలియజేసి ఎన్నో లక్షల మంది సైనికులుగా చేరాలనుకున్న వారికే కాకుండా సామాన్యులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు మానెక్షా. న్యూమోనియాకు చికిత్స పొందుతూ కొంత సహజమైన వృద్ధాప్యం వలన జూన్ 26, 2008 అనగా 17 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి 12:30 గంటలకు భారత్కు ఎన్నో విజయాలను అందించిన ఆ యుద్ధ సేనాని జీవితంలో అలసిపోయి శాశ్వతంగా చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారు. గొప్ప యోధుడిగానే 94 ఏళ్ల పరిపూర్ణ జీవనం సంతోషంగా గడిపారు. వారి స్మృతిలో ఫీల్డ్ మార్షల్ జనరల్ మానెక్షా 17వ వర్ధంతి నివాళి స్మరణను మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన విన్నారు కదా, మహనీయుల జీవిత విశేషాలు. ధన్యవాదాలు.